గమ్మత్తిగా ఉంటది. గమ్మత్ టీవీలో ఉంటది. గమ్మత్ టీవీలో చూడగలరు. సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడు మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తావా లేదా? చెప్పు తప్ప చెప్పియా తోర్చుకో. నేను చెప్తా, పోసావా చెప్తా. లింగా పోయిందని ఇగో మొన్న అయితే ఒక ఆయన చెప్పకపోతే ఇంకా ఉంది వల్ల అక్కని మనకేం బాగా అయితే ఒక ఆయన వచ్చిందాయా అత్త నుంచి అప్పుడే కాడికి పెట్టుకోరు. ఉన్నాయి మొత్తం మీసాలు మూసిపోతున్నాయి. బిడ్డతో పెట్టుకోమంటావా? ముందు మీ భార్య మీద ఒట్టు పెట్టుకోమో. ఇవన్నీ నేనే తీసుకుంటా. భార్య పెట్టుకుంటే వాళ్ళ భార్య మీద పెట్టుకుని నేను వదిలిపెట్టిపోతా. బిడ్డతో పెట్టుకోది బిడ్డ వాళ్ళ భార్య మీద ముందు మీ భార్య మీద ఒట్టు పెట్టుకోమని వదిలిపెట్టుకో. నిజంగా నేనే తెచ్చిన దాని తొట్టు ఇంకోటి ఉంది. ఏమన్నాడు? నా భార్య మీద ఒట్టు ఇవన్నీ నేనే చేసినాను తీసుకొచ్చినాను అన్నాడు కదా. నీ భర్త మీద నువ్వు ఒట్టు పెట్టుకోమను. ఏం కాదు పోతావా? ఇంకోలేరు అది ఏదే నువ్వు పెట్టుకున్నా నేను తీసుకున్నా. అది తీసుకునే అవుతుంది. నేనైతే తీసుకోలేదు. నువ్వు పెట్టుకోవాలి, నేను వేసుకో. నువ్వు పెట్టుకోని అది కట్టుకోను. నేను కట్టుకోను. అది సరే పెడుతున్నా భార్యతో మనకు కోపం వస్తుంది. నేనే పెట్టకపోతే సరే. మీ మధ్యలో ఉన్నటువంటి ఆడెవరు? నీ మధ్యలో ఉన్నారు వారు బిడ్డ. మీ బిడ్డనా? ఆ బిడ్డ మీద ఒట్టు పెట్టుకొని ఇవన్నీ నాయా అని చెప్పండి. మీరు ఇద్దరు వచ్చి చెప్పండి, నేను ఎప్పుడు వెళ్ళిపోతాను. పోయి ఆ పోయి మంచిగా లేదు. నా బిడ్డ ఉంటాయా? అది బిత్తిరే నువ్వు బిత్తిని శ్రీ జగన్ మామామాతలింగయ్య ఒకసారి మీ బిడ్డను చూసుకోండి. ఉన్నారా? బిడ్డదే సంక్రాంతి బిడ్డ గుడిసెలకైందా? అయ్యో మా బిడ్డ మాయమైందే. బిడ్డ గుడిసెలేదు, పోయింది. పోయింది అయ్యా మీ బిడ్డ ఎక్కడికి పోలేదు. మీరు చింతించకండి. మీ బిడ్డ ఎక్కడుందో నేను చెప్తాను. ముందు నా తల్లి ఎక్కడుందో మీరు చెప్పండి. చెప్పమంటావా? ఇగో ఇక ఉన్నట్టు నిజంగానే చెప్తుంది. చెప్పండి ఇప్పుడు. ఇక నాకు ఏదన్నా గాని ఏమన్నా గాని అయితే ఇంట్లో ఉంటాను వచ్చింది. ఈ ఇంట్లో అనేది ఒకటే 7 గంటల తాటి గుడిసే, ఒకటే మంచం. మా బిడ్డ మంచం కింద ఉంటుంది, మంచం అండి. ఇక లంగగోళ ఉంది పంట అంటే వాళ్ళకి వేయింది. మీరు కళ్ళు మూసుకోర్రి అని ఆయన దుంచింది. 3 గోళాలు ఉన్నాయి. మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క గోళంలో దుంచింది. గుమ్మితోటి పోగేది. మనం కళ్ళు మూసుకోమని కొంచెం తెలిసిన పొగ పోతుంది. చూసివా చెల్లెలా? అయిపోయింది. మన చెల్లెలు ఆ యొక్క ఈ విర్వాడ సెలవాడలు ఉన్నటువంటి ఆ యొక్క 3 గోళాలు ఉన్నాయి కదా. ఆ మధ్య గోళంలో ఉన్నటువంటి మన తల్లి దుంకినదట. ఇప్పుడే మన తల్లిని బయటికి తీయాలంటే నీవు నాకు చెవురాలు వేషం కట్టాలి. తమ్ముడా జమరేసా, నీవు నాకు జమరిగా తీసుకొని రమ్మరా. ఇప్పుడే మనం ఆ యొక్క మన తల్లిని బయటికి తీయాలి. చెల్లెల గౌరు నీవు నాకు జోగురాలు వేషం కట్టి అంటే నాకు భార్యగా ఎంత మాట అంటూ అన్నయ్య. జై శ్రీ వెంకమాత గురు జై. అన్నయ్య ఓ పరశురామ, అన్నయ్య ఓ పరశురామ, జోగురాల వేషం కమడవే. అన్నయ్య ఓ పరశురామ, అన్నయ్య ఓ పరశురామ, పరశురామ, జోగురాల వేషం గట్ట పోరా.
అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ గపురాల దేశంబు నేనెట్ల నడిదే అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ గపురాల దేశంబు నేనెట్ల నడిదో అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ నీకు చవేనాయి బాగా నిందయ్యో అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ చెల్లెలు నేనైతే భార్యని లగుడు అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ చెల్లెలు ఇట్లంట నాయంబు వాడే అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య పరశురామ రావాలంటే నీకు అన్నయ్య అయ్యో అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ గౌరార వేషంబు ఎత్తనోను అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ కన్న తల్లి నీవు కన్న వెళ్ళిరా అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ కన్న తల్లి నీవు కష్టపెట్టిది అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ నీరేమి చేయుదు నేనెందు పోదు అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ నేనెందు పోదు అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ గౌరాల దేశంబునే గతమోలే అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ దాని మెత్తమ దాముని సాక్షి అన్నయ్య ఓ పరశురామ ఓ పరశురామ అన్నయ్య ఓ పరశురామ ధరణి దాముని సాక్షి అన్నయ్య ఓ పరశురామ జయ అన్నయ్య ఇంత మాట అంటే అన్నయ్య జౌరాల వేషం అటువంటి వారిని తప్పదు కదమ్మా మన తల్లి ఆ యొక్కలందరూ నుండి తీయాలంటే నీవు నాకు తప్పకుండా భార్యగా నటించేవాళ్ళను తమ్ముడా జబనేజా అన్న నువ్వు ఇప్పుడే జమనిక తీసుకుంటాము ఆ యొక్క గోళంలో నుండి మన తల్లిని బయటికి తీద్దాం కదరా శ్రీ జగజ్జండి రేణుక మాతాకి జయ శ్రీ జగన్నేశ్వరునికి జయ శ్రీ బలపరశురామునికి ఎల్లు ఎల్లావే తల్లి తల్లి ఓ ఎల్లో ఎల్లు ఎల్లావే తల్లి ఎల్లమ్మ తల్లి ఎల్లు ఎల్లావే తల్లి ఎల్లమ్మ తల్లి ఓ మావురాల ఎల్లో ఎల్లు ఎల్లావే తల్లి జై బల కావటేలా తీరా తిరిగే నోనల్పే ఓ మావురాల ఎల్లో కాలం బల కావటేలా చాలా బయటికేడు నడుములో తిరిగి అంతానే ఓ మావురాల ఎల్లో తమ్ముడు చెప్పనేసా ఇది ఇలా బయటికి వచ్చేరాదు మరొక దండకం వేసి దీన్ని బయటికి రప్పిద్దామా శ్రీ జగజ్జండి రేణుక మాతాంగి ఆదిశక్తి ఆదిశక్తి కల్లో కల్లో
నేయవే కంటూ నేయవే చూడి పిల్లవే ఎల్లమ్మాను దారి కొమ్మలు ఎల్లమ్మ మాతాకి విఘ్నేశ్వరునికి వెళ్ళితీవ తల్లి నీదు కురులను వట్టి వెళ్ళితీవ తల్లి నీదు కురులను వట్టి ఏ ఇంటిలో నీవు దాగి ఉన్నాను నిన్ను విడువజాలనమ్మా శ్రీ జగచ్చనిరేణుకా మాతాకి విత్తులేని మొలకెల్లవ్వ తల్లెల్లవ్వ మొలకెత్తమని జన ఎల్లవ్వ తల్లెల్లవ్వ మొలకలేనిదే ఎల్లవ్వ తల్లెల్లవ్వ పుటెట్ల మూసిన ఎల్లవ్వ తల్లెల్లవ్వ తల్లేనిదే ఎల్లవ్వ తల్లెల్లవ్వ మరి కాదెట్లగా సరే ఎల్లవ్వ తల్లెల్లవ్వ రాదే ఎల్లవ్వ తల్లెల్లవ్వ నా తండ్రి రాదే ఎల్లవ్వ తల్లెల్లవ్వ దేవుళ్ళ దేవుడే ఎల్లవ్వ తల్లెల్లవ్వ నా తండ్రి దేవుడే ఎల్లవ్వ తల్లెల్లవ్వ తండ్రి రాడలే ఎల్లవ్వ తల్లెల్లవ్వ నువ్వు తప్పక చెప్పవే ఎల్లవ్వ తల్లెల్లవ్వ నువ్వు చెప్పకుంటెల్లవ్వ తల్లెల్లవ్వ నిన్ను గనుగాడించదనెల్లవ్వ తల్లెల్లవ్వ ఇప్పటికైనా నా యొక్క తండ్రి జాగ్రత్తలు చెప్తావా లేదా జయ శ్రీ జమదగ్నేశ్వరుడికి మామ దగ్గర పంపి జయ శ్రీ జమదగ్నేశ్వరుడికి అయ్యో నా పుత్రక నీవు నన్ను సేవించారా పరశురామా అయ్యో నా పుత్రక నీవు నన్ను సేవించారా పరశురామా నీ తండ్రి జాడలు నిజముగా తెలిపేదా పరశురామా అయ్యో నీ తండ్రి జాడలు నిజముగా తెలిపేదా అమ్మా ఏమంటున్నావు నా తండ్రి జాగ్రత్త చేస్తాను అంటున్నావు కదా చెప్పు కదా నేనే మామయ్య నాయన అమ్మా ఈ యొక్క మీ తండ్రి జాడ కొరకు నేను చెప్పాలంటే మీ యొక్క మేనమామ అయిన గణపతి దగ్గరికి పోయి నువ్వు విలువిద్యలు నేర్చుకొని అస్త్రశాస్త్ర విద్యను నేర్చుకొని ఆ యొక్క గురుమంత్రము నేర్చుకొని వచ్చినట్టయితే నీ యొక్క గండ్రగొడ్డలిలో ఆ యొక్క ఉపదేశము అందులో చేర్చినట్టయితే తప్పకుండా నీకు నేను నీ తండ్రి జాడలు తప్పకుండా అమ్మా ఏమంటున్నావు మీ మామయ్య ఆ యొక్క గణపతి దగ్గరకు పోయి విలువిద్యలు నేర్చుకొని రమ్మురా అప్పుడు నీకు
తండ్రి జాడ చెప్తాను మళ్ళీ ఏదన్నా ఉపాయం పొంది నాను నాయన తప్పకుండా చెప్తాను ఇది తప్పకుండా చెప్తావంటావా నాయన సరే తల్లి నువ్వు చెప్పిన విధంగానే నా మీన మామయ్య ఆ యొక్క ఊర్లో కొండకు పోయి అవును మా మీన మామ దగ్గర పోయి గణపతి దగ్గర పోయి విలువిద్యలని నేర్చుకొని వచ్చేదాను కదా విలువిద్యలు నేర్చుకుని వచ్చిన తరువాత ఆ నా చరిత్ర అంతా నీకు చెప్తాను సరే తల్లి తప్పకుండా చెప్పు శ్రీ జగజ్జని రేణుక మాతాకి శ్రీ జగజ్జని మాతాకి నా తండ్రి శివుడా నన్ను రక్షించవారయ్యా తండ్రి శివుడా నన్ను నా తండ్రి శివుడా రక్షించవారయ్యా నా తండ్రి రావయ్య శివుడా నన్ను రక్షించవారయ్యా నా తండ్రి రావయ్య శివుడా నిన్నే నమ్మితి చందమయ్యా నన్ను బ్రోవయ్యందు రావయ్యా నిన్నే నమ్మితి చందమయ్యా నన్ను బ్రోవలీము రావయ్యా నిన్నే నమ్మితి చందమయ్యా భాగ్యవ గారు ఆ యొక్క రేణుకా మాత బాధను చూడలేక 101 రూపాయలు కన్నా ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని శ్రీ రేణుకాదేవి ఎల్లవేళ ఆ స్థాయిలో కాపాడాలి పుత్రుడాయ తెల్చిది గణభూజ బలుడాను ఆయ తెల్చిది నా కథయ పుత్రుడాయ తెల్చిది గణభూజ బలుడాను నా తండ్రి శంకరుడు తల్లి పార్వతీదేవి నా తండ్రి శంకరుడు తల్లి పార్వతీదేవి ఈ సమయంలోనైన చెప్పండి మాతాకి రే సేవక మాదు నామమనినా గణపతి దేవుడు అంటారు. నేను ఈ ఉర్లకొండ మీద ఆధిపత్యం వహిస్తున్నాను. శ్రీ జగజ్జని రేణుక మాతాకి దేవదేవ ఓ దేవా 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 మా దేవా దేవా దేవ దేవ సరీవేశ్వర స్వామి జగన్నాథ దేవా యుగంలో భక్తుడవై కడగదర మౌనా దేవా మాతాకి మామగారు మీకు ఇదే వందనములు కదా. శ్రీ జగజ్జని రేణుక మాతాకి ఊర్ల కొండకు నేను బాగుగా వస్తిని మామగారు ఊర్ల కొండకు నేను బాగుగా వస్తిని మామగారు అయ్య పడరాని బాధలు మీ చెంతకు రావడానికి నేను ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ మీ చెంతకు వచ్చాను కదా, నాకు ఆశీర్వాదం ఇవ్వండి. శ్రీ జగజ్జని మాతాకి గౌరవదేవో ఎందో వచ్చి దేవయ్యా ఎందు గురించి వచ్చావు అదంతా సవిస్తారముగా ధర్మమే కదా. మామగారు నువ్వు ఎందుకు వచ్చావు బాలక? ఈ చిన్న వయసులో నీకు ఇంత కష్టం ఏమొచ్చిందని అంటున్నావా? శ్రీ జగజ్జని రేణుక మాతాకి
శ్రీ జగచ్చక మాతాకి మీతోటి పని కలిగి మీ వద్దకి వస్తే మామగారు శాస్త్రములు వీరి విద్యలకై మీ వద్దకు వచ్చాను కదా. అచ్చా, మీరు నేను ఎందుకు వచ్చినా అంటే మీరు అభయం ఇచ్చినట్టుంటే తెలుస్తా అంటావా? అవును కదా. శ్రీ జగజ్జనక మాతాకి నీకు అభయం సంతోషంగా నీకు నేను అభయము సంతోషంగా ఇస్తాను. అది ఏమిటో వివరంగా తెలుపమంటున్నావా? జయ శ్రీ రేణుకా మాతాకి ధరణి మసామురా దాముని సాక్షిగా మామగారు ధరణి మసామురా దాముని సాక్షిగా మామగారు అయ్యా సహస్రమును నాకిచ్చి వంపుమా మామగారు వీరి విద్యను నేర్చుకోవడానికై సస్యములు నేర్చుకోవడానికి మీ వద్దకు వచ్చాను. నాకు నేర్పించి నన్ను పంపించండి కదా. మాతాకి చల్లగా దిల్లో ఎల్లా లోకములందో కోరికేది ఇచ్చేదా మాతాకి విధంగానే నీకు అష్టాశాస్త్ర విద్యలు కూడా నేర్పేదను, నీకు అన్ని అస్త్రాలు కూడా ఇచ్చేదని కదా. సరే మామగారు, అదే విధంగా తెలిపండి కదా. శ్రీ జగజ్జనక మాతాకి నాయన. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఇగో నాయన నీకు ఈ పరీక్షలోనా గండగుడ్డలని నీకు ఇచ్చేది మామగారు. ఎల్ల లోకములందు కీర్తి వహించి అన్ని విధంగా శుభంగా ఉండుగాక. సరే, చాలా సంతోషమైనది మామగారు. ఈ పరీక్షలోన నీకు సకల విద్యలు శాస్త్రములు ఇందులోనే ఉన్నాయి, ఇది వాడుకోము అని అంటున్నావా? సరే మామగారు, మీరు చెప్పిన విధంగానే నేను ఇప్పుడుగా చాలా సంతోషమైనది కదా, నేను ఇప్పుడే వెళ్ళేదాను కదా. వెళ్ళండి. శ్రీ జగజ్జనక మాతాకి దేవదేవో దేవా 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 మా దేవా దేవా సన్నుతించర సరీవేశ్వర స్వామి జగన్నాథ దేవా, సన్నిధించర సరీవేశ్వర స్వామి జగన్నాథే యుగంలో గురుడవు నీవని పొగడక తెరమౌనా దేవా, యుగంలో గురుడవు నీవని పొగడగనా తెరమా దేవా, ఏమి తెలియని ఎండి వాడను నాపై పొగమేగా దేవా, ఏమి తెలియని ఎండి వాడను నాపై పొగమేగా దేవా.
రేణుకా మాతాకి శ్రీ జమదగ్నిశ్వరుడికి శంకార కరుణించవేరా నాడు సంకటములు వాపవేరా చూసారు కదా అన్న, ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పార్ట్ గా అప్లోడ్ చేస్తున్నా. ఈ పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడూ మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పాండలాపురంలో రెండవసారి ఆడిన ఎల్లమ్మ నాటకము మీరు మళ్ళీ చూడాలంటే గమ్మత్ టీవీలో చూసి ఆనందించగలరని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ బాను గైని. ఇది రెండోసారి పాండలాపురంలో మన ఎల్లవతలు ఇక్కడనే ఉంది, అలాగే మన భక్తులు ఇక్కడనే ఉన్నారు, అన్న రవితేజన కూడా ఇక్కడనే ఉన్నాడు. ఈసారి కూడా యథావిధిగా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చూసి తిలకించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే వాచ్ చేయాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి, లైక్ చేయాలి. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. జై రేణుకామాత, జై రేణుకామాత, గమ్మత్ టీవీ. హాయ్ అన్నలందరికీ, మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, వ్యూయర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి అందరికీ కళాభివందనాలు. నేను మీ మిమిక్రీ రవితేజ. 5 సంవత్సరాల క్రితం పాండలపురంలో
భాను గైని దర్శకత్వంలో నేర్పిన ఈ నాటకాన్ని మీ ముందుకు తీసుకొస్తే చాలా బ్రహ్మాండమైన ఆదరణ చూపించారు. 10M పైన మన వీడియోని చూశారు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ గ్రామంలో ప్రదర్శిస్తున్న నాటకానికి రవితేజ అన్న నువ్వు రావాలి, మళ్ళా గమ్మ టీవీలో ఈ వీడియో పెట్టాలని చెప్పేసి నా మీద ఉన్న ప్రేమతో అభిమానంతో నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. వారి ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సదా కళామ తల్లి రుణం తీర్చుకునేందుకు కళకి సేవ చేస్తూ ముందుకు పోదాం. ఈ నాటకాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోల్ని చాలా మందికి షేర్ చేసి మన కళా ప్రదర్శన వెళ్ళలు దాటి ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈ యొక్క కళా ప్రదర్శన అందరికీ తెలిసేలా చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. ఇంకొక విషయం ఏంటంటే అన్న గమ్మత్ టీవీలో పెట్టిన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే ఒక రీచ్లు ఉంది. 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు మనకు, మన ఆటకు. అట్లే అంతమంది వ్యూవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంతమంది ఒక చూడాలి. శరణం మారాణి గంగా భవాని